కంక్లూడ్ ఏంటంటే విషయం ఏంటంటే భరత్ గారు, వీళ్ళు ఈ రోజు జాతీయ స్థాయిలో మేము ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గుంజుకుంటే మేము పిటిషన్లు ఇచ్చినాం. రాజ్యాంగబద్ధంగా పిటిషన్లు ఇస్తే స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టు పోయినాం. హైకోర్టు నిర్ణయం తీసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్ పోయినారు. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు 3 నెలల్లో డిసిషన్ తీసుకోమన్నది. అయినా కానీ నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే, మీరు ఈరోజు జాతీయ స్థాయిలో మీకు ఏం నిబద్ధత ఉందని అడుగుతున్నాం రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, మోడీ గారు తూట్లు ఓడుస్తున్నాడు, మోడీ గారు అది చేస్తున్నాడు రాజ్యాంగాన్ని అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నైతికతకు మీకు ఏ క్రెడిబిలిటీ ఎట్లుంటదని అడుగుతున్నాం. మీ క్రెడిబిలిటీ లేకపోవడం వల్లనే మీరు గెలిచేటటువంటి రాష్ట్రాల్లో కూడా ఓడిపోతున్నారు. హర్యానా ఎందుకు ఓడిపోయినరు, మొన్న బీహార్ లో పరిస్థితి ఎందుకు, ఇవన్నీ కూడా మీ పతనం మీరు కొని తెచ్చుకుంటున్నారు. మీకు ఎక్కడైతే అధికారంలో ఇస్తారో ఆ రాష్ట్రాల్లో మీరు కరెక్ట్ గా సక్రమంగా, దేశంలో ఒక పాలసీ ఉంటది మీకు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి వచ్చే వరకు ఒక పాలసీ ఉంటదా? మీరు యాంటీ డిఫెక్షన్ మీద మీరు చెప్పండి, మళ్ళీ ఎక్కడైనా జాయిన్ చేసుకోవచ్చు. బీజేపీ కూడా మీ కాంగ్రెస్ ఎంపీలను ఎమ్మెల్యేలను గుంజుకోవచ్చు అని చెప్పండి. ఇట్లనే ఆ దాని మీద ఏమో కొట్లాడతారు దేశవ్యాప్తంగా. ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చే వరకేమో ఆ కండువాలేయలేం మేము, దేవుని కండువా ఎందుకండి? వేరే ఎమ్మెల్యేలు దొరకలేరా మీకు కండువాలేనికే? వేరే వాళ్ళు ఎవరు దొరకలేదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దొరికినాడు మీకు సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేయనికే. దానం నాగేందర్ గారికి బీఫామ్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలే మాట్లాడనికే. మనం ప్రజలు చూస్తున్నానే అసహించుకుంటారు ప్రజలు. ఈ రోజు డిబేట్ చూస్తున్నటువంటి వాళ్ళు అసహించుకుంటారు. ఏంది ఇది, నేను డిఫెండ్ చేయాలి, డెఫినెట్ గా చేయాలి. తప్పున్నప్పుడు కొంచెం తగ్గి మాట్లాడాలి, కానీ తప్పును కూడా గట్టిగా మాట్లాడతా అంటే ప్రజలు చూస్తూ నవ్వుకుంటారు. కాబట్టి దానం నాగేందర్ గారితో రాజీనామా చెప్పండి. మీకు నిజంగానే ప్రజల మద్దతు ఉన్నది. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రజలంతా మాకే వాళ్ళు 10 మంది రాజీనామా చెప్పండి. ప్రజలంతా మీ వైపు ఉన్నారు కదా, మీ పాలనను మెచ్చుకుంటున్నారు. మీకు ఎన్నికైనా మేమే గెలిచేది కానీ మొత్తం కూడా చేస్తారు కదా. ఏదైనా ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఎందుకు భయం? ఎందుకు భయం? ఎందుకు మీరునేవరండి మళ్ళీ పోటీ చెప్పండి. మీరే మాట్లాడుతున్నారు ఎక్కువ, వేరే వాళ్ళకి ఇస్తలేరు అవకాశం. పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూ. దిలీపాచారి మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఎమ్మెల్యేలు 10 మంది. మా పార్టీ నుండి పోయినరని మేము చెప్తున్నాం. పోయినరు బాజాప్తా, మీరు కండువాలు వేసిరు, వాళ్ళు వచ్చి మేము జాయిన్ అయినాం అన్నారు. మీ స్పీకర్ గారేమో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ధైర్యం ఉండాలి, జాయిన్ చేసుకుని కూడా ధైర్యం ఉండాలి. నువ్వు ఇప్పుడు మంది కుట్టిన బిడ్డని నా బిడ్డ అంటున్నావు కదా, ఎత్తుకొని నువ్వు మళ్ళా ఏమంటావు అడాప్షన్ అన్న తీసుకొని రాజీనామా చేపించి ఎన్నికలకు నీకు నిజంగానే ప్రజల పాలన 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేస్తున్నానే, నీకు నిజంగా ఆ ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మొత్తం మీతో ఉన్నారంటే రాజీనామా చేయండి, ఎన్నికలకు పోండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. డెఫినెట్ గా అయిపోతుంది కదా. కానీ మేము మాత్రం 100% వాళ్ళు ఎవరైతే 10 మంది జాయిన్ అయినరో వాళ్ళ మీద చర్యల కోసం ఈరోజు స్పీకర్ గారు ఎట్టి పరిస్థితి ఇదే జరుగుతాయని మాకు తెలుసు. అందుకోసమే మేము హైకోర్టు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టు పోతాం. ఆ 10 మందిని డిస్క్వాలిఫై చేపియడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. సరే భరత్ గారు, ఐక్యరాజ్య సమితికైనా పోనండి, మేము వద్దాను, చట్టపరంగా ఎక్కడికైనా పోవచ్చు. మందికి పుట్టిన బిడ్డలను అయితే మంత్రులు చేస్తారు, మందికి పుట్టిన బిడ్డల్ని మంత్రులు చేస్తారు. అంటే వాళ్ళు చేసినప్పుడు అది సంసారం అయిపోయింది. అంటే ఇప్పుడు మేము అది కూడా చేయలేదు, వాళ్ళే చెప్తున్నారు రాసి, మేము మీ పార్టీ సభ్యులం కాదు అని రాసి ఇచ్చారు వాళ్ళు. స్పీకర్ గారు దాని నిర్ణయం తీసుకుంటే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజుల్లో మా సభ్యులు అవసరం లేకపోయినా కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయడం కోసం వాళ్ళు ఎన్ని తప్పులు చేశారండి. అవసరం లేకపోయినా సరే మేము కోర్టు పోయినా కోర్టు ఇలా స్పందించినట్టు ఆ రోజు స్పందించలే. మధుసూదనాచారి గారు అయితే అపాయింట్మెంట్ అయ్యలే. మరి ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వను ఇలా స్పీకర్ విచారణ జరుపుతాడు. ఇలా కోర్టులు స్పందిస్తున్నాయి, మరి ఎందుకు స్పందిస్తున్నాయి? ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు స్పందించడం మాది. హైకోర్టులో బెంచ్ల మీద ఉన్నాయి, బెంచ్ల మీద కాలం అయిపోయిన తర్వాత, పుణ్యకాలం అయిపోయిన తర్వాత, 2/3 మెజార్టీ అయిపోయిన తర్వాత అంటే మేమేం చేయలేం కదా. ఫిరాయింపుల చట్టం ప్రకారం 10th షెడ్యూల్ కాబట్టి అటు సమయం వృధా చేపించి ఆ విధంగా చేసుకున్నారు. ఇవాళ మీరు నీతులు మాట్లాడితే జనాలు తెలియదు, మీ మీద ఏమాత్రం విశ్వసనీయత ఉంది? మరి ఎందుకు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళంగా పడిపోయారు? మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడున్నారు మీరు? కాబట్టి రేపు పంచాయతీ ఎన్నికలు ఏది?
తిప్పి కొడితే ఏడ రాలేదే. కాంగ్రెస్ కి ఇది అసలు- పట్టం కట్టారు 8,000 ఎంఎంల గ్రామ పంచాయతీల్లో. నేను ఒకటే అంటున్నా, పార్టీ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. మళ్ళీ ఎన్నిక వచ్చినా కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ పంచాయతీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే మాకు వచ్చినటువంటి బాధ లేదు భరత్ గారు. ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలు మా పైన విశ్వాసం ఉంది మా పట్ల. కాబట్టి నిజంగానే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు నియంత్రించకపోతే ఈ పార్టీకి విలీన ప్రక్రియ జరిగింది. రేపు కూడా రేపు ఏం జరిగిద్దో కూడా చెప్పలేము మనం. ఇంకా 16 మంది వస్తే విలీనమే రేపు. ఎందుకంటే కవిత గారు ఒక పక్క కుంపడి పెడుతున్నారు, ఆయన అవినీతి పరుడు ఈయన అవినీతి పరుడు అని చెప్తున్నారు. ఈ మంత్రులు ఎంత కుంపటి పెడుతున్నారో చూసుకోండి. చేర్చుకోం కానీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు కాంగ్రెస్ లో రావడానికి. కానీ రేవంత్ రెడ్డి గారే నిర్వహిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నారు. అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మాకు విలువలు ఉన్నాయి, దిలీపాచారి గారు, గౌరవం ఉంది, జరిగింది. నేనేమంటున్నా సార్ అంటే భరత్ గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా చూపించాలని ఆలోచన ఉంటే మీరు రాజీనామా చేయించండి, లేదనుకుంటే వారు ఆ పార్టీలో చేర్చుకున్నామని చెప్పి ధైర్యంగా చెప్పండి. స్పీకర్ ఏం చెప్తాడు, ఏం చేస్తాడని ఇప్పుడు మీ ట్విట్టర్ హ్యాండిల్లోనేమో అనౌన్స్ చేస్తారు. ఎందుకండి అంటే ప్రజలపైన భారం పెట్టడం, ప్రభుత్వాల పైన భారం పెట్టడం అవసరమా? వాళ్ళు మేము పిఆర్ఎస్ సభ్యులమే చెప్తుంటే ఎన్నిక చేయడం అవసరమా అంటారు భరత్ గారు. మీ లేకపోతే కావాలని రాజీనామా ఎన్నిక జరుపుకోవడం అవసరమా? దిలీప్ గారు, మానవతరాయ్ గారు భరత్ దిలీప్ గారు అయిపోయినారు. మానవతరాయ్ గారు మీరు చెప్పింది చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నా, మానవతరాయ్ ఒక్క నిమిషం ఆపండి మీరు, ఎందుకంటే ఒక్క నిమిషం రన్నింగ్ కామెంట్ రాపితే మాట్లాడదామే. నేనేమంటున్నా, ఇప్పుడు భరత్ గారు ఒకటే విషయం అండి, మేము మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు తెలంగాణలో మీకు మేము ప్రజాపాలన చేస్తున్నాము, ప్రజల మద్దతు ఉందని చెప్తా ఉన్నారు కదా. మీరు ఆ పోకడని అలాగే కొనసాగించాలనుకుంటే ఈ అప్రజాస్వామిక కార్యక్రమాలకి ముగింపు పలకండి. ప్రజాస్వామ్యాన్ని కూజన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా, స్పీకర్ అధికారాలని మొత్తము ప్రభావితం చేసే విధంగా మీరు ప్రవర్తన చేయకండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అని అంటే, ఇప్పుడు మీరు పదే చెప్తున్నారు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్షన్ ఉంటది. మేము అనుకుంటే ఇంకా 16 మంది వస్తారు, ఆల్రెడీ 10 మంది రాలేదంటాడు. మేము అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటే మేము ఇంకొక 16 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారంటాడు. ఏం చేయాలంటే ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ కూల్ గా చర్చ జరిగేటప్పుడు పోనీయండి, నా విషయం పోనీయండి, మీ విషయం పోతుంది కదా, నేనేం డిస్టర్బ్ చేస్తలేను మిమ్మల్ని. నేనేమంటున్నానంటే, మీరు ఆ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు ఇవ్వకండి. మీరు రాహుల్ గాంధీ గారు అనుమతిస్తే ఇంకా 16 మందిని తీసుకొని వస్తామని చెప్తారు. ఇక్కడనేమో 10 మందిని చేర్చుకోలేదని చెప్తారు. 10 మందిని చేర్చుకోలేదా? 25 మంది వస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు అవుతుంది చట్ట ప్రకారం. కానీ మాకు అవసరం లేదు, వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు అవసరం లేదని చెప్తున్నాం. విడమర్చి చెప్పినట్టు అర్థం కాకపోతే నేనేం చేయాలి చెప్పండి. భరత్ గారు ఒక్క నిమిషము. ఇప్పుడు కాంట్రడిక్షన్ 10 మంది మాకు అవసరం లేదు, మా వాళ్ళు గారు అని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చినావు బీఫామ్ నాగేందర్ గారికి? నాగేంద్ర గారు సమాధానం ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారండి. అట్లా కాదు, నీవెందుకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు కాదని స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, రన్నింగ్ కామెంట్ నిర్ణయం తీసుకుంటారండి. దాన్ని చెప్తారు మీరు అడుగుతున్నారు క్వశ్చన్, ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. ఈ 10 మంది నా వాళ్ళు కారంటున్నారు. నీ పార్టీ సభ్యుడు కాని వ్యక్తికి కూడా బీఫామ్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఎందుకు ఇచ్చినావు అని అంటే దానికి సమాధానం లేదు. ఆయన సమాధానం చెప్తాడు అంటాడు. అరే నీవు ఎందుకు బీఫామ్ ఇచ్చినావు ఆయనకి? నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ప్రెసిడెంట్ పోయి ఎందుకు ప్రచారం చేసిండ్రు? కాంగ్రెస్ జెండాలు చెప్పాలా? మీరు నేను కాదు, నీ పార్టీ సభ్యుడు తేల్చాల్సింది స్పీకర్ కాలేదని చెప్పిండు. స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోతే మేమేం చేయలేము. మీరు మీ పార్టీ కాని వ్యక్తికి మీరు బీఫామ్ ఇస్తారు, ఎంపీగా నిలబెడతారు. మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం మొత్తం యంత్రాంగం పోయి ఆడ పనిచేస్తుంది, ప్రచారం చేస్తుంది, జెండాలు పట్టుకుంటారు, కండవాలు కప్తారు. మీరేమి ఆయన ఏ పార్టీ సభ్యుడు స్పీకర్
మీరు ముచ్చట కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆటలాడుకోవడం కోసం, ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఇంకా మాట్లాడడం బంద్ చేయండి. ఇప్పటి నుంచి మీరు ఆడుకున్నది మీరు. భరత్ గారు ఏమంటున్నామంటే ఈ స్టేట్మెంట్లు బంద్ చేయండి. ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే మాటలు, సొల్లు కబుర్లు బంద్ చేయండి. మీరు ఎవరికి ఉపయోగం ఉంది, ఉపయోగం ఉంది. సరే, థ్యాంక్ యూ దిలీపాచారి గారు, మానవతారాయ్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు, శుభప్రదయ్ పటేల్ గారు. సో డిబేట్ ఇట్లే అవుతుంది, వీళ్ళని వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు తప్ప ఎవరు కూడా నేను తప్పని ఒప్పుకోరు పార్టీ ఫిరాయింపులకు వచ్చేసరికి. అందుకనే 2-3 కాంక్రీట్ సజెషన్స్. పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ వ్యవస్థ పూర్తిగా మారింది. దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాలి, ఎమ్మెల్యేల మీద వేటు వేసేది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధ పదవి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ కావాలి కదా వాళ్ళకు. స్పీకర్ అదే లాస్ట్ కాదు కదా. ప్రసాద్ కుమార్ కు నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ కావాలి కదా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనకు టికెట్ ఇస్తాడా? పోచారం శ్రీనివాసరెడ్డి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చేవాడా? మధుసూనాచారి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చేవాడా? సో అందుకనే చట్టంలో మార్పు రావాలి క్లియర్ గా. 2/3 కాదు, అసలు పార్టీ మారాలంటే కేసీఆర్ నే ఆదర్శంగా తీసుకోవాలి. 2000 సంవత్సరంలో టీడీపీ నుంచి రిజైన్ చేసి తెలంగాణ కావాలని రిజైన్ చేసి గెలిచాడు కేసీఆర్. అదే కేసీఆర్ 2019లో అంతమందిని తీసుకున్నాడు. సో ఆయననే ఆదర్శంగా తీసుకోవాలి. నేను చారిత్రక తప్పిదామని ఇంతకుముందు కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదామని ఎందుకన్నా అంటే, ఆయన 2000 సంవత్సరంలో సిద్దిపేటకు రిజైన్ చేసి, సీటుకు రిజైన్ చేసి అట్లే లేడు కదా. చంద్రబాబు నాయుడు పార్టీకి రిజైన్ చేసి ఆయన చేసిన ఉద్యమమే తెలంగాణ తీసుకొచ్చింది. అదే మోడల్ను ఫాలో కావాలి. రెండోది, ఆ స్పీకర్ చేతిలో కాకుండా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఈ నిర్ణయం పెట్టి, ఎలక్షన్ కమిషన్ కూడా 1 month లోపు అవునా కాదా, ఎస్ ఆర్ నో, ఈ సంవత్సరాల తరబడి కాదు. ఎందుకంటే స్పీకరు ఆ పిటిషన్ ఇచ్చేందుకు పోతే పారిపోతాడు స్పీకర్. అసెంబ్లీలో లేను, అక్కడ దొరకడు, ఎక్కడ దొరకడు, నోటీసులు ఇవ్వరు, ఇవన్నీ పంచాయతీలు. రెండోది, ఆ ఎమ్మెల్యేలో ఒప్పుకున్న తర్వాత ఇంకేముందిగా. ఎమ్మెల్యేలో ఒప్పుకున్న తర్వాత నేను పార్టీలో చేరానని శుభ్రత్ పటేల్ వినిపించాడు కదా, నేను కాంగ్రెస్ లో చేరినా చెప్పిన తర్వాత కూడా ఇక తీరు పట్ల వస్తే న్యాయం ఎట్లా ఉన్నట్టు? న్యాయం ఒంటి కాలు కాదు, బొటన వేలు మీద, చిట్కన వేల మీద కూడా లేనట్టే. న్యాయం 2 పాదాల మీద నడుస్తుంది అంటారు కదా. 2 పాదాలు కాదు, పాదాలు కాదు, చిట్కన వేల మీద కూడా లేనట్టే. ఎందుకంటే దుర్మార్గం ఇంకా ఏమి ఉండదు. సో చూద్దాం, హైకోర్టు సుప్రీంకోర్టులో జరుగుతుంది. బట్ చట్టాల్లో ఇమ్మీడియట్ గా మార్పు రావాలి. రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం మారితే బాగుంటారు. ఎందుకంటే ఫస్ట్ ప్రజలు లేదా ఎమ్మెల్యేలు ఆలోచించాలి, అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి. పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్షంలో లేడా? జైపాల్ రెడ్డి ప్రతిపక్షంలో లేడా? వాజ్పేయి ప్రతిపక్షంలో రాణించలేదా? వీళ్ళంతా ప్రతిపక్ష నేతలుగానే మంచి మార్కులు పడ్డాయి కదా. ఏం అధికారులు ఉంటేనే కదా. రెండోది, వీళ్ళందరూ ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఎందుకు జంప్ అవుతున్నారు? అధికార పక్షంలో ఉంటే కొడంగల్కు 1000 కోట్లు, వేరే నియోజకవర్గాలకు రూపాయి లేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కో న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గాలు డెవలప్ చేయరు. అందుకని ఎమ్మెల్యేలు కూడా మారుతున్న పరిస్థితి. ప్రజలకు ఏం పిలుపునిస్తున్నా అంటే, మీరు గెలిపించకండి, జీవితంలో గెలిపించకండి ఒకసారి పార్టీ మారిన వాడిని. దమ్ముంటే వాళ్ళు ఏంటంటే పార్టీ మారాలంటే రిజైన్ చేయండి. పార్టీ బీఫామ్ తో గెలిచిన తర్వాత మీకు ఈ సిద్ధాంతం నచ్చకపోతే రిజైన్ చేయండి. రిజైన్ చేసి కేసీఆర్ లాగా గెలవండి. తెలంగాణ కావాలని గెలిచాడు కదా కేసీఆర్, అట్లా రిజైన్ చేసి గెలవండి. సో ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ యాక్టివ్గా ఉండాలి. రెండోది, చట్టంలో మార్పు రావాలి. ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టాలి, స్పీకర్ చేతిలో కాకుండా. ఎలక్షన్ కమిషన్ కూడా 1 month, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. సో అది కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా దానికి నెల లోపల ఎలక్షన్ కమిషన్ టైం ఇవ్వాలి. మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా 1-2 months లోనే నిర్ణయం తీసుకోవాలి ఇంకా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. లేకపోతే కడియం సియరి, దానం నాగేందర్ ఇప్పుడు నోటీస్ ఇచ్చి 9 నెలలు అయింది, ఇంకా స్పీకర్ కు ఇంకా టైం కావాలని చెప్తున్నారు. పార్టీ మారారా లేదా చెప్పండి అంటే, దానం నాగేందర్ వేరే పార్టీ మీద బీఫామ్ మీద పోటీ చేసి 2 సంవత్సరాలైనా మన ఖైరతాబాద్ లో నడిబొడ్డులో, హైదరాబాద్ నడిబొడ్డులో ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేసి 2 సంవత్సరాలు కూడా అనర్హత వేటు పట్టకపోవడం ఏంది? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా?
కోర్టులు ఏం చేస్తున్నాయి? సుమోటోగా తీసుకొని డిస్మిస్ చేయాలి దాని నాగేందర్ను. మిగతా వాళ్ళంటే ఓకే, ఆయన బీఆర్ఎస్ తరపున చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు కదా, బీఆర్ఎస్ తరపున గెలిచి. ఎందుకు కోర్టులు సుమోటోగా 1,00,000 కేసులు, లక్షల పనికిమాల కేసులన్నీ సుమోటోగా తీసుకుంటారు? ఇది ఎందుకు తీసుకోరు? దానం నాగేందర్ డిస్మిస్ కావాలా వద్దా? ఇంకా 2 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ అవుతాడు? ఇదే దానం నాగేందర్ 2004లో టీడీపీ నుంచి గెలిచి, అప్పుడు ఈ మార్గాలు తెలియదు, ఈ దొంగ మార్గాలన్నీ. టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు, ఓడిపోయాడు. కాంగ్రెస్ గెలవలే, టీడీపీ గెలవలే, మధ్యలో ఎంఐఎం గెలిచింది ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యున్సీ. సో అప్పుడు 2004లో ఈ దొంగ మార్గాలు తెలియదు ఇవన్నీ కూడా. ఈ స్పీకర్ సంవత్సరాల తరబడి టైం పాసులు చేసుడు ఇవన్నీ కూడా. కోర్టుల్ని కూడా నేను నిందిస్తా. ఏం సుమోటోగా చాలా కేసులు తీసుకున్నారు కదా, తీసుకోండి సుమోటోగా. ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి దీని మీద? అంతా కనబడుతుంటే సాక్ష్యం, దానికి మళ్ళా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం వేయండి. ప్రజలు సపోర్ట్ ఉంటారు కోర్టులు మీకు. దానం నాగేందర్ మీద వేటు వేయండి, ఒక ఎగ్జాంపుల్ గా నిలవండి. డైరెక్ట్ గా సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు సుమోటో తీసుకొని ఈయన స్పీకర్ నిర్ణయించడం ఏంటి? స్పీకర్ అవసరం లేదు, స్పీకర్ ఇంకా నిర్ణయిస్తున్నాడు, ఇంకా టైం పాస్ చేస్తున్నాడు 2 సంవత్సరాలు అని చెప్పి దాని నాగేందర్ మీద వేటు వేయండి సుమోటోగా. ప్రజలు హర్షిస్తారు అటువంటి చేసుకుంటే కనుక. ప్రొసీజర్ స్పీకర్ తేల్చాలంటే తేల్చకపోతే ఇంకెన్నేళ్ళు, ఇంకా టైం పాస్ చేస్తే ఎన్నేళ్ళు? దానం నాగేందర్ ఇంకో 1,00,000 సంవత్సరాలు జవాబు ఇవ్వడు. అట్లే ఉంచుతారా? ఆ స్పీకర్ టైం ఇచ్చుకుంటూ పోతాడు. మిగతా వాళ్ళందరూ ఓకే, క్లియర్ గా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కంటెస్ట్ చేశాడు కదా కాంగ్రెస్ పార్టీ, బీఫాము ఉంది కదా రికార్డు. ఇంకెన్నేళ్ళు ఉంటాడు ఆయన పదవిలో? వాళ్ళకు ఆ కాంగ్రెస్ కి అనుకూలమైన వాతావరణం వచ్చేంత వరకు ఉంటాడా? మిగతా వాళ్ళంటే అటు ఇటు మాట్లాడుతున్నాను. నేను క్లియర్ ఎవిడెన్స్, రాజ్యాంగ పరంగా పోటీ చేసిన వ్యక్తి. ఇక ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇంకేముంటది? అందుకని నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు శుద్ధ పూసలు కాదు. వాళ్ళు 2014లో 2019లో చేసింది ఇదే. కేసీఆర్ చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదాల్లో ఇదొకటి. చరిత్రలో ఆయన సిద్దిపేటలో రిజైన్ చేసి, తెలుగుదేశం నుంచి రిజైన్ చేసి బ్రహ్మాండంగా హీరోగా మెజార్టీ గెలిచాడు. ఇట్లా తీసుకుండేది ఆయన చరిత్రలో మంచి చెడుల్లో ఇది చేసిన దానిలో ఖచ్చితంగా ఇది ఒక దరిద్రపు కల్చర్ అని నేను చెప్పా ముందే నా ఇనిషియల్ రిమార్క్స్ లో. సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ అనాలిసిస్.